ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం మిస్ కావద్దంటారు. ఏదంటే శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ గ్యాలక్సీ M05 స్మార్ట్ ఫోన్ అనమాట. నేను చెక్ చేసినప్పుడు అమెజాన్లో మంచి ఆఫర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా పిక్ కూడా చూసుకోవచ్చు. 6500కి వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ బాక్స్లో ఛార్జర్ ఇస్తలేరు. సో ఇక్కడ 1000 రూపీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో 7500కి వస్తుందన్నమాట. మంచి స్మార్ట్ ఫోనే. ఇక్కడ మీరు ఒకటే ఫిక్స్ అయిపోండి, బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. సామ్సంగ్ వల్ల One UI జర బాగానే ఉంటుంది. డే టు డే టాస్క్లకు అవన్నీ బాగుంటుంది. మంచి కెమెరా ఇస్తారు. HD రెజల్యూషనే, పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ 50 MP మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏమంటారు మిగతా స్పెసిఫికేషన్స్ అవి అంటే మనం పెద్దగా ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. బిలో 8000 5000 ఆ ప్రైస్ కేటగిరీలో అయితే మనం అయితే ఏమి ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. కానీ ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీ డే టు డే టాస్క్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రన్ అయిపోతాయి. మస్ట్ తీసుకోమంటాను. ఒకవేళ ఇట్లా మీ దగ్గర శాంసంగ్ వాళ్ళ ఛార్జర్ ఉందనుకోండి పోయి, ఇది మాత్రం ఇంకా 6500కి వస్తుంది. ప్లస్ ఇంకా ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉంటాయి. ఇట్లా బ్యాంక్ ఆఫర్స్ మీద 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటే పోయి తీసుకోమని అయితే రికమెండ్ చేస్తున్నాను. 6500కి. ఒకవేళ ఇట్లా మీరు శాంసంగ్ ఛార్జర్ ఉంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా జర బ్రాండెడ్ ఛార్జర్స్ ఉన్నా సరే మేనేజ్ చేసుకోవచ్చు. కానీ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను పోయి శాంసంగ్ M05 తీసుకోమని అయితే రికమెండ్ చేస్తున్నాం. ఎలా అనిపించింది చిన్న అప్డేట్ వీడియో? యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.